కమలా పండుతో జ్యూస్ అయితే చేస్తున్నాను. 3 కమలాలు తీసుకున్నాను. చూడండి ఈ విధంగా వీటిని ఈ విధంగా తొక్క ఒలుచుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో జ్యూస్ జార్లో అయితే వీటిని వేస్తున్నాను. ఒలుచుకోవాలన్నమాట. వేసుకుంటే బాగుంటుంది. జ్యూస్ అనేది మనకు బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ సీజనల్లో ఆ ఫ్రూట్ అనేది మనకు దొరికితే ఖచ్చితంగా తింటే మంచిది. జ్యూస్ కంటే కూడా పండు అనేది ఒలుచుకొని తింటేనే బాగుంటుంది అన్నమాట. కానీ నేను జ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు పండు తినలేని వాళ్ళు జ్యూస్ని తయారు చేసుకొని ఈ విధంగా తాగండి. చూడండి నేను జ్యూస్ని అయితే జ్యూస్ అయితే రెడీ అయింది. ఇంట్లోకి వంచుతున్నాను. చూడండి గ్లాసులకి అయితే వంచుతున్నాను. భలే ఉంది జ్యూస్ అయితే. చూడండి ఎంత బాగుందో. ఈ జ్యూస్ రోజుగా తాగేమంటే హెల్త్ అనేది చూడండి ఏ విధంగా వచ్చింది. కమలా పండు జ్యూస్ ఏ విధంగా వచ్చిందో చూస్తుంటేనే దాన్ని అంత ఇదిగా ఉందన్నమాట. అంటే ఇప్పుడిప్పుడు తాగుదామా అన్నట్టు. చూడండి జ్యూస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. జ్యూస్ని మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. రోజైనా తాగొచ్చు. అంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి తినడం మంచిది తాగడం కంటే కూడా. సమయం ఉంటే రోజు ఒక పండుని ఒలుచుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. జ్యూస్ అనేది ఎప్పుడన్నా మనకు అంటే ఖాళీగా ఉంటే జ్యూస్ అనేది తయారు చేసుకొని తాగండి.